హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 2 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 1లో 64.70 ఉంటే డే 2లో 63.60 అయితే ఉన్నానండి. 1 కిలో ఎలా వెయిట్ లాస్ అయ్యానా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇప్పుడు నుంచి అయితే ఖచ్చితంగా డైలీ 45 మినిట్స్ వాక్ చేయాలి అనుకుంటున్నాను. అది మార్నింగ్ టైమ్స్‌లో కానీ, ఈవినింగ్ టైమ్స్‌లో కానీ ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయబోతున్నాను. అలాగే కుదిరితే ఒకవేళ ఎక్సర్‌సైజెస్ అయితే చేస్తాను. ఏదో ఒకటి 45 మినిట్స్‌లో ఎక్సర్‌సైజ్, వాకింగ్ అలా కాంబినేషన్ గానీ, లేదు అనంటే ఓన్లీ వాకింగ్ గానీ ఖచ్చితంగా అయితే చేయబోతున్నాను. ఇంక ఈరోజు డీటాక్స్ డ్రింక్‌లోకొచ్చేసి నేను వెజిటబుల్ జ్యూస్ అయితే తీసుకోబోతున్నాను. జ్యూస్ కోసమైతే నేనొచ్చేసి క్యారెట్, బీట్రూట్, కీరా, అలాగే ఆమ్లా, ఒక యాపిల్ అయితే తీసుకోబోతున్నాననమాట. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ బాడీకి అయితే లభిస్తాయనమాట. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి మన బాడీ అయితే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. హెల్త్ ఇష్యూస్ ఏమి లేని వాళ్ళైతే ఇలా ఇంట్లోనే సింపుల్‌గా మనం మనకు నచ్చిన విధంగా కొంచెం పోర్షన్స్ కంట్రోల్ చేస్తూ వెయిట్ లాస్ అయితే అవ్వొచ్చనమాట. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒక్కసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీరైతే డైట్ చేయొచ్చు. డాక్టర్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తారనమాట. ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు అంటే మనకున్న ప్రాబ్లమ్‌ని బట్టి డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మాకు అనుకున్న వాళ్ళైతే శుభ్రంగా మంచిగా డైట్ అయితే చేసుకోవచ్చనమాట. మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకొని, పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తింటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది మనకి కనబడుతుందండి. ఇంకా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకొచ్చే బెనిఫిట్స్ అయితే మన ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుందండి. అలాగే మన డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ గ్లోకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మన బాడీ మొత్తం డీటాక్స్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. తర్వాత మన హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉండడానికైతే కాపాడుతుంది. ఆమ్లాలో మంచి విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన స్కిన్ గ్లోకి హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. తర్వాత బీట్రూట్, కుకుంబర్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీని మంచిగా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. మన గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఫిలిప్స్‌ది జ్యూసర్ యూజ్ చేస్తున్నానండి. ఇది మనం ఫిక్స్ చేసుకోవడం ఈజీ. అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మీరు చూస్తున్నట్టయితే నేను దగ్గరగా ఇది 1 ½ ఇయర్ పైన నుంచే వాడుతున్నాను ఈ ఫిలిప్స్ జ్యూసర్‌నైతే. ఫస్ట్ పెట్టిన బాక్స్‌లో అయితే పిప్పి స్టోర్ అవుతుందండి. సెకండ్‌దైతే ఫిల్టర్ అనమాట. మనకి ఫిల్టర్ అయిపోయి పిప్ అనేది ఫస్ట్ పెట్టిన బాక్స్‌లో స్టోర్ అవుతుంది. అలాగే పైన ఇప్పుడు పెట్టిన థర్డ్‌ది ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి ఫిల్టర్ అయిన జ్యూస్ అయితే బయటకొస్తుందనమాట. ఇదొచ్చేసి ఫస్ట్ లిడ్. ఫిక్సింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. కొంచెం మనకి సౌండ్ ఒస్తుంది. కాపోతే ఓకే. ఆ సౌండ్ కూడా అంత పెద్ద ఇదేం కాదండి. ఓకే. మనకి జ్యూస్ అయితే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతుందనమాట. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టయితే మనకి జ్యూస్ టైమ్ అయితే పడుతుంది. నాకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 2-3 మినిట్స్‌లో జ్యూస్ అయితే ఫినిష్ అయిపోతుందనమాట. మీకు వినిపించడం కోసమయితే సౌండ్ వినిపించాను. అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి మీకు ఇంకా కొంచెం స్పీడ్‌గా వినిపిస్తున్నట్టుంది. నార్మల్‌గా అయితే ఓకే. మనమైతే బేర్ చేయొచ్చు. ఇదొచ్చేసి నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేస్తే నేనైతే తీసుకున్నానండి. ఇవి కాకుండా ఇంకా చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయన్నమాట. కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ కూడా వస్తున్నాయి. అలా కూడా తీసుకోవచ్చు. మనకి పిప్పి కూడా బయటే సెపరేట్ అయిపోతుంది. జ్యూస్ కూడా ఒక సైడ్ నుంచి బయటకొస్తుంది. అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మా వారికి, నాకు ఇద్దరికీ ఒక 250 ఎంఎల్ దాకా జ్యూస్ అయితే తీసుకున్నాను. తర్వాత మా పాపకు కూడా అలవాటు చేద్దామని చిన్న గ్లాస్‌లో అయితే పోసిచ్చాను. తను ఈరోజైతే ఆ చిన్న గ్లాస్ అయితే తాగిందనమాట. నార్మల్‌గా వద్దు, వద్దు అని అంటది. కాకపోతే ఈరోజు తాగింది. చిన్నగున్నప్పుడు మంచిగా జ్యూస్ తాగేదండి. ఇప్పుడేంటో అడ్డమేస్తుంది వద్దు అని జెప్పేసి, ఇది హెల్తీ నీకు హెయిర్ పెరిగిద్దంటే మాత్రమే తాగిద్దనమాట. ఇంకా ఆ మాటయితే చెప్పి ఎలాగోలా తనతో గూడా కొంచెం జ్యూస్ అయితే తాగిపిస్తున్నాను. ఈ జ్యూస్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే మనం ఇక్కడ ఎక్కడ షుగర్స్ అయితే యూజ్ చేయలేదు. నేనైతే మాక్సిమం జ్యూసెస్‌లో అయితే షుగర్స్ యాడ్ చేయనండి. డైరెక్ట్‌గా తాగడానికే ట్రై చేస్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి ఒక 2 ½ టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండి అయితే యాడ్ చేసుకున్నానండి. మంచిగా లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసేసుకున్నాను. డైరెక్ట్‌గానే నేను ఇలా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి మిక్స్ చేస్తూ ఉంటాననమాట.
మేము రాగి జావ చేసుకున్నప్పుడు మా పాపకు కూడా రాగి జావే ఇస్తామండి. తనకి వీక్‌లో వచ్చేసి 3 డేస్ అయితే రాగి జావ నేను పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మీగడ తీసేసుకుంటున్నానండి పెరుగు మీదది. ఇలా తీసి ఒక 2 వీక్స్ అలా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటానండి. తర్వాత నేనైతే వెన్న తీసి నెయ్యయితే రెడీ చేసుకుంటాననమాట ఇంట్లోనే. నాకిలా ఇంత ఎక్కువగా మీగడొస్తదనమాట ప్రతిరోజు. ఒకరోజైతే 1 లీటర్ మిల్క్ తెప్పిస్తాను. ఒకరోజైతే హాఫ్ లీటర్ మిల్క్ తెప్పిస్తాననమాట. హాఫ్ లీటర్ తెప్పించిన రోజు మేము తాగడానికి సరిపోతాయి. 1 లీటర్ తెచ్చిన రోజు హాఫ్ లీటర్ తోడు పెడతాను. హాఫ్ లీటర్ అయితే మేము తాగడానికి యూజ్ చేస్తామనమాట. ఇంకిలా ఒక బౌల్‌లోకి తీసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా రాగి జావ అయితే ఒక పక్కన ఉడుకుతూ ఉంది. ఇక్కడొచ్చేసి నేను మజ్జిగ రెడీ చేసుకుంటున్నానండి. మజ్జిగలోకొచ్చేసి ఒక 2 గరిటెల పెరుగయితే తీసుకొని, అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని, విస్కర్‌తో అయితే మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర మజ్జిగ కోవమున్నా చేసుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లో ఒక్కసారి ఇలా తిప్పేసి కూడా చేసుకోవచ్చనమాట. నేనైతే విస్కర్ ఇప్పుడు ఎలాగో రాగి జావ కలపడానికి యూజ్ చేస్తాను కాబట్టి, ఇక్కడ విస్కర్‌తోనే మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని, కొంచెం వాటర్ అయితే కలిపేసుకుంటున్నాను. అప్పుడప్పుడు రాగి జావలో పెరుగు వేసేసి తిప్పుతూ ఉంటాననమాట. ఈరోజైతే మజ్జిగ పక్కన రెడీ చేసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు ఒక ఫ్రూట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో వచ్చేసి అంజీర్ ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. మాకైతే ఇక్కడ అంజీర్ దొరుకుతున్నాయి. చాలా టేస్టీగా గూడా ఉంటున్నాయనమాట. సో, నేనైతే ఒక 4 అంజీరాలైతే తీసుకున్నాను. ఈ అంజీర్ ఫ్రూట్‌లో అయితే మంచి ఫైబర్ ఉంటుందనే, అలాగే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. మన డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్‌గా లేవు, డ్రైవి అవైలబుల్‌గా ఉన్నాయంటే ముందు రోజు నైటే ఒక 2 అంజీర్‌నైతే సోక్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోవచ్చనమాట. అది కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటుగా తీసుకుంటున్నానండి నేనైతే. ఈ ఫ్రూట్‌లో అయితే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనకి ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుందండి. అలాగే ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మన బోన్ హెల్త్‌కైతే చాలా మంచిది. అలాగే మన స్కిన్‌కి, హెయిర్‌కి కూడా చాలా మంచిది. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మన స్కిన్ అయితే కాపాడుతుందండి. నేచురల్ స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి, మనకు క్విక్‌గా అయితే ఎనర్జీ వస్తుందనమాట. ఇదిగోండి రాగి జావలో అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ అయితే యాడ్ చేసేసుకున్నానండి. మజ్జిగ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. నేను చాలా తక్కువ అమౌంట్‌లో అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. అయితే ఫ్రూట్స్ వచ్చేసి నేను ఒకటే ప్లేట్‌లోకి తీసుకున్నానండి. మా వారికి, నాకు కలిపి తీసుకున్నాననమాట. ఇలా 2 గ్లాసుల్లోకైతే రాగి జావనైతే సర్వ్ చేసుకున్నాను. ఈ గ్లాస్‌తో గ్లాస్ రాగి జావ తీసుకుంటేనే మనకి హెవీ అయిపోతుంది. కాపోతే నేను దీంతో పాటుగా కొంచెం ఫ్రూట్ కూడా తీసుకోవాలి ఈరోజు అని చెప్పేసి ఫ్రూట్ కూడా తీసుకున్నాననమాట. ఇంక ఈరోజొచ్చేసి మా బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాతయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేసే ముందుగా మా పాప నాకు పాలు కావాలి, పాలు కావాలి అని గోల చేస్తే తనకైతే పాలు కలిపేస్తున్నాననమాట. ఇంకా ఊరెళ్ళొచ్చాను కాబట్టి నా దగ్గర ఏమంటారు బోర్న్‌విటా కానీ ఇవేమి అవైలబుల్‌గా లేవు. తనకి పసుపు వేసిచ్చినా తాగేస్తది. సో, తనైతే ఊరెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకా తనే నేను గ్లాస్‌లో పోసుకొని తాగుతాను అని చెప్పేసి తనే పోసుకొని తాగుతుందనమాట. ఊర్లో అయితే ఇంకా పాలు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ తాగేవాళ్ళండి. నేనైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పాలైతే ఇవ్వను. ఎందుకనంటే మనమే ఇప్పుడు టీ అలవాటైన వాళ్ళం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు వాళ్ళకి కూడా అలవాటు చేయడం అని నేనైతే అలవాటు చేయను. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. తర్వాత ఇదిగోండి పప్పయితే ఉడికిపోయింది. తర్వాత ఇక్కడొచ్చేసి మా పాప హోంవర్క్ చేసుకుంటుంది. తనైతే నేనే జేస్తాను అని జెప్పేసి చెప్పిందనమాట. సో, తనకైతే బుక్స్ ఇచ్చేసి "నువ్వు రాయి ఏమన్నా డౌటొస్తే నన్నడుగు" అని చెప్పాను. నన్ను కదిలిస్తూ ఉంటదనమాట వర్క్ జేసుకునేటప్పుడు. ఇక్కడ మార్నింగ్ నుంచి వచ్చిన గిన్నెలైతే అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. మనం తీసుకునే ప్రతి మీల్‌లో ఫైబరు, ప్రోటీన్ అలాగే మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ లభిస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలండి. ఒక నార్మల్ పర్సన్ అంటే ఎక్కువగా హెవీగా వెయిట్ లేని వాళ్ళు సపోజ్ ఒక 70 కేజీస్ ఉన్న పర్సన్‌కి ఒక్క రోజుకి 56-70 గ్రామ్స్ ప్రోటీన్ అయితే కావాలి అని అంటాం. సో, పర్ కేజీ మనకి 1 గ్రామ్ 0.8 గ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకైతే మనకి ప్రోటీన్ అవసరమండి. సో, ప్రోటీన్‌ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ పప్పయితే పోపు పెట్టేసుకున్నానండి. ఇంకా పోపులోకొచ్చేసి తెలిసిందే గదా! ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత పప్పయితే వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసాను కాబట్టి ఒక 2-3 మినిట్స్ అయితే పప్పు అలాగే ఉంచేసాననమాట.
పప్పు ఉడికినప్పుడు ఏం టేస్ట్ ఉండదండి. మనం పోపు పెట్టిన తర్వాతే యాక్చువల్ పప్పు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. నార్మల్‌గా ఏదైనా సరే తాలింపుతోనే మనకి కర్రీ టేస్ట్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ ఈరోజైతే నేను సాలడ్‌లోకొచ్చేసి కీరా తీసుకుంటున్నాను. ఇదిగోండి కీరా వచ్చేసి ఒక ఫుల్ కీరా తీసుకున్నాను. ఒకవేళ మేము ఇలా డైరెక్ట్‌గా తినలేము అనుకుంటే కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు మనం పైనుండి. తర్వాత ఇక్కడొచ్చేసి కొద్దిగా రైస్ తీసుకుంటున్నానండి. రైస్‌లోకొచ్చేసి నేను నార్మల్‌గా 100 గ్రామ్స్ రైస్ తీసుకునేదాన్ని. కాపోతే ఇప్పుడు ఈ మధ్య ఏంటి అనంటే 100 గ్రామ్స్ కాదండి. కొంచెం 120-150 గ్రామ్స్ మధ్యలో రైస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఫుల్లుగా పప్పయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏదైనా ఫ్రై కర్రీ అవైలబుల్‌గా ఉందంటే లైక్ బెండి ఫ్రై గానీ, వంకాయ ఫ్రై కానీ అలా ఏదైనా కర్రీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు ఓన్లీ పప్పుతోనైతే చేసేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ గూడా ఇప్పుడు ఆఫ్టర్‌నూనే ప్లాన్ జేసుకోవాలి కాబట్టి ఆఫ్టర్‌నూనే నేనైతే ఇక్కడ చియా సీడ్స్ అలాగే ఓట్స్, పాలు వేసి నానబెట్టుకుంటున్నానండి. సో, మీకందరికీ అర్థమైపోతుంది ఏం చేసుకోబోతున్నాను అని చెప్పేసి. ఓట్స్ చియా పుడింగ్ అయితే చేసుకోబోతున్నాననమాట. ఇదొచ్చేసి నాకు, మా వారికి ఇద్దరికీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. మీరు ఒక్కరికే చేసుకునే పనైతే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకొని చేసుకోండి. ఈ ఓట్స్, చియా సీడ్స్ మనం సెపరేట్‌గా కూడా చేసుకోవచ్చండి. అచ్చంగా ఓట్స్‌తో కానీ, అచ్చంగా చియా సీడ్స్‌తో కానీ చేసుకోవచ్చనమాట. నేనైతే ఈ 2 కాంబినేషన్‌తో ఈరోజైతే చేసుకుంటున్నాను. నాకు ఎంత క్వాంటిటీ మిల్క్ కావాలో అంత క్వాంటిటీ నార్మల్ మిల్కే యూజ్ చేస్తున్నానండి. నా దగ్గరైతే బాదాం మిల్క్ కానీ, లేదా కోకోనట్ మిల్క్ కానీ ఇవైతే అవైలబుల్‌గా లేవు. నేనైతే చేసుకోలేదు. ఒకవేళ ఈ చియా పుడింగ్ వచ్చేసి మార్నింగ్ తినడానికి చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. నైట్ టైమ్ తినడానికి చేసుకుంటున్నాను కాబట్టి బయటే అయితే పెట్టేసుకుంటున్నాననమాట మూత పెట్టేసి. తర్వాత ఒక బౌల్‌లో వచ్చేసి బాదం నానబెట్టుకున్నాను. ఒక బౌల్‌లో వచ్చేసి కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని పుచ్చగింజల పప్పు, మెలన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి నానడానికైతే పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ త్వరగానే తినేస్తాను కాబట్టి ఇంక ఇక్కడే బయటే ఉంచేసాను. ఇంకొన్ని నైట్ వరకి మంచిగా నానిపోయాయండి. నేను 6:30 లోపు డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను ఈరోజు. ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఈజీ. మనకెక్కువ టైం పట్టదు. టేస్ట్ కూడా అంతే బావుంటదండి. చాలా బావుంటది. ఇది ట్రై చేసే వరకు మనకు తెలీదనమాట. మీరెవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ చియా పుడింగ్‌లో నేను మాత్రం కన్ఫర్మ్‌గా బనానా యూజ్ చేస్తానండి. బనానా వేస్తేనే నాకు కొంచెం ఇష్టమనమాట. సో, హాఫ్ బనానా అయితే యూజ్ చేస్తాను. ఇదిగోండి నేను నానబెట్టుకున్న ఈ చియా సీడ్స్, ఓట్స్ ఏదైతే ఉందో అది 2 బౌల్స్‌లోకి స్ప్రెడ్ చేసేసుకున్నాను. మా వారికి, నాకు ఇద్దరికీ నేను చెప్పినట్టుగా. తర్వాత యాపిల్, బనానా కొంచెం నా దగ్గర స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా స్లైసెస్ లాగా. ఇప్పుడు వీటిని మంచిగా డెకరేట్ చేసుకుంటాననమాట. మీకు చూపియడానికైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను కానీ, నార్మల్‌గా అయితే ఏం లేదండి. డైరెక్ట్‌గా వేసేసి కలిపేసుకొని, కొంచెం పైనుంచి హనీ, కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే నానబెట్టుకున్నామో అవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకొని తినేస్తాననమాట. కొంచెం మీకు చూపించాలి కాబట్టి నేను కొద్దిగా ఇలా బౌల్స్‌లోకైతే ఇలా యాడ్ చేస్తున్నాను అన్నీ. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ బనానా వచ్చేసి నేను మాత్రం హాఫ్ నాకు, హాఫ్ మా వారికి షేర్ చేశాననమాట. యాపిల్ గూడా అంతే. హాఫ్ నాకు, హాఫ్ మా వారికి. టోటల్‌గా 2 ఫ్రూట్స్ యూజ్ చేశాను. అలాగే ఒక 4 స్ట్రాబెర్రీస్ అయితే కట్ చేసుకున్నాను నేను. పైనుంచి ఇక్కడ మనం నానబెట్టుకున్న బాదం ఏదైతే ఉందో అవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే ఒక 2 లైన్ డేట్స్‌ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటదండి. నైట్ టైమ్ ఎప్పుడైతే లైట్ ఫుడ్ తీసుకుంటామో నెక్స్ట్ డే మార్నింగ్ మనకి వెయిట్ లాస్ రిజల్ట్ కూడా అంతే బాగా కనిపిస్తదనమాట. ఇంకొకటి నేను కొత్తగా తెలుసుకున్నది ఏంటి అనంటే, కొంతమందికి వెయిట్ లాస్ అనేది ఫాస్ట్‌గా కనిపిస్తది గదా! అదెందుకనంటే, మన వెయిట్ అనేది వాటర్ కంటెంట్ వల్లనో, లేకపోతే బ్రౌన్ ఫ్యాట్ అయి ఉండడం వల్లనో త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతారంట. ఏదైతే మన బాడీలో వైట్ ఫ్యాట్ ఉంటదో, అది బర్న్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది. సో, ఎవరు వర్రీ అవ్వకండండి. వెయిట్ లాస్ త్వరగా అవ్వకపోతే అసలు వర్రీ అవ్వద్దు. మనం ఎలా అయితే పెరిగామో అలాగే తగ్గాలి. బాడీలో 7700 క్యాలరీస్ పెరిగితే గానీ మనం 1 కేజీ వెయిట్ గెయిన్ అవ్వమనమాట. 1 డేలో గూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చండి. కాకపోతే ఆ వెయిట్ అనేది శాశ్వతం గాదనమాట. మనం నెక్స్ట్ డే డైట్ చేస్తే తగ్గిపోతామనమాట. ఇదిగోండి ఇక్కడ మీరు టైం చూస్తున్నట్టయితే 6:30 అవుతుంది. 6:30 లోపైతే నేను నా డిన్నర్‌ని ఫినిష్ చేసేసాను. ఈరోజు చేసిన తర్వాతయితే కాసేపు వాకింగ్ చేశాను. నేనైతే
ఎక్కువ శాతం వాకింగ్ చేస్తాను. 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకుంటాను. కనీసం 6,000, 7,000 వరకైతే చేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ డిన్నర్ అయితే ఫినిష్ చేసి తర్వాత వాకింగ్ చేస్తున్నాను ఈరోజు. ఈరోజు ఎలాంటి ఎక్సర్సైజ్ అయితే చేయలేదు. నన్ను ఎక్సర్సైజ్ గురించి కూడా అడుగుతున్నారండి. నేనైతే డాన్స్ విత్ దీప్తి అనే ఛానెల్‌లో ఒక ఫ్లాట్ టమ్మీ ఎక్సర్సైజ్ అని ఉంటదనమాట. అది మనం కంప్లీట్‌గా చేస్తే 200 క్యాలరీస్ అయితే బర్న్ చేయొచ్చు. సో, నేనైతే ఆ 15 మినిట్ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే. చేసిన తర్వాత రోజైతే పెయిన్స్ ఒస్తాయి. నెక్స్ట్ డే ఇగ్నోర్ చేయకుండా ఒక 2 డేస్ కంటిన్యూగా చేశామనంటే పెయిన్స్ అయితే తగ్గిపోతాయన్నమాట. నేను ఆ ఎక్సర్సైజ్ చేస్తాను. దాంతో పాటుగా 40 మినిట్స్, 50 మినిట్స్ వాకింగ్ అయితే చేస్తూ ఉంటాననమాట. నైట్ టైమ్ లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలా వాకింగ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాననమాట. అది మనమే చెక్ చేసుకోవాలండి. మనం ఏం చేస్తే వెయిట్ లాస్ అవుతున్నాము అని చెప్పేసి. హెవీ ఫుడ్ నైట్ తీసుకున్న రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెయిట్ లాస్ అనేది అంతగా అబ్జర్వ్ చేయలేదండి. ఎప్పుడైతే లైట్ ఫుడ్ తీసుకుంటానో అప్పుడే వెయిట్ లాస్ అవ్వడం అనేదైతే నేను గమనించాను. సో, మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.